సింహరాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. విదేశీయన ప్రయత్నాలు, ఉద్యోగంలో మీరు కోరుకున్న మార్పులు సానుకూలపడతాయి. అయితే ఉద్యోగంలో ఆకస్మిక మార్పులు రావచ్చు. ఈ మార్పులు కొంతకాలం తర్వాత మంచికి దారితీస్తాయి. చాలా రకాల ఆటంకులు అధిగమించి దాదాపు అన్ని రంగాల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు. వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. కొంతమంది భాగస్తులను ఉద్వాసన పలుకుతారు. చేయని శ్రమకు ఇతరులను మీకంటే అధికంగా లాభపడడం వైరాగ్యానికి, కోపానికి కారణం అవుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కొన్ని మార్గాలు, పద్ధతులు అనుసరించడం వల్ల ఇష్టం లేక మీరు కొన్ని ప్రయోజనాలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సినీ రంగంలో వారికి, టీవీ రంగంలో వారికి కాలం అనుకూలంగా ఉంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఆర్థికపరమైన విషయాలు బాగున్నాయి. వాహన యోగం, గృహయోగం సానుకూలపడే సూచనలు కనిపిస్తున్నాయి. సంతాన ప్రవర్తన విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు నమ్ముకున్న వ్యక్తులు ధనాన్ని, మీ పేరుని దుర్వినియోగం చేసే అవకాశం కనిపిస్తోంది. శుభకార్యాలకు సంబంధించి విషయాలను ఒక కొలిక్కి వస్తాయి. పునర్వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహాది శుభకార్యాల విషయంలో మీ మాటే నెగ్గించుకుంటారు. బంధువులతో ఏర్పడిన విభేదాలు, మధ్యవర్తుల ప్రమేయంతో సమస్యపోతాయి. సమాజంలో పరపతి పెరుగుతుంది. మీ స్థాయి అంతస్తుని పెంచుకోగలుగుతారు. ఆరోగ్య సూత్రాలు పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. స్వయం కృతాపనం వలన కొంత నష్టపోతారు. అయితే అది పెద్దగా లెక్కించదగింది కాదు. చాలా విషయాలు మనోధైర్యం పెరుగుతుంది. మానసిక ఉత్సాహం కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ తల్లిదండ్రులు, మీ హితవు కోరే పెద్దలు కొండంత అండగా నిలుస్తారు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం సూర్యారాధన చేయడం చెప్పదగినది. ఆదిత్య హృదయం పాటించడం వల్ల మేలు జరుగుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారిని ఆరావళి కుంకుమతో పూజించడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి కన్యా రాశి.